హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం న్యూక్లియర్ డీల్స్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేస్తున్నాం. అసలు ఇండియా న్యూక్లియర్ డీల్స్ ఏ కంట్రీతో చేసింది, ఆ కంట్రీస్ మనకు మీద పెట్టిన రెస్ట్రిక్షన్స్ ఏంటి, అది ఏ విధంగా మనకు ఉపయోగపడింది లేదా మనకి లాస్ జరిగిందా, సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే న్యూక్లియర్ పాలసీ అనేది ఇండివిజువల్ పాలసీ కాలేదు. బికాజ్ న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ అండ్ మనం చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్ మీద బయట కంట్రీలు మన పైన ఒక కన్నేసి ఉంచుతాయి. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ టు డెవలప్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ ఇట్ మే బి థ్రెట్ టు అదర్ కంట్రీస్. ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ న్యూక్లియర్ డీల్. ఓకే, న్యూక్లియర్ డీల్ విత్ రష్యా. మనకు వచ్చిన ఫస్ట్ న్యూక్లియర్ డీల్ క్రోనలాజీలో రష్యాతోనే అవుతుంది. ఓకే, రష్యా హ్యాస్ అన్ ఆన్ గోయింగ్ అగ్రిమెంట్ ఆఫ్ 1988లో మనం ఫస్ట్ అగ్రిమెంట్ చేసాం రష్యాతో, న్యూక్లియర్ అగ్రిమెంట్. వింటేజ్ విత్ ఇండియా రిగార్డింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 2 VVER 1000 megawatt power reactors, water cooled and water moderate light water power reactors. ఎక్కడండి? కూడంకులంలో. ఇవన్నీ కూడా సివిలియన్ రియాక్టర్స్, సివిలియన్ అగ్రిమెంట్స్ అనమాట. అంటే న్యూక్లియర్ పవర్ని యూజ్ చేయడం కోసం మనం చేసిన ప్రతి అగ్రిమెంట్. ద ఫస్ట్ అగ్రిమెంట్ వాజ్ విత్ రష్యా ఇన్ ద ఇయర్ 1988. ఎక్కడండి? కూడంకులంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి చేశాం. In 2008, the agreement caters for provision for additional 4 third generation VVR 1200 reactor capacity of 1170 megawatt each. దీన్నే మళ్ళీ 2008లో ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ థర్డ్ జనరేషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ పంపించి మనకి ఎక్కువగా న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవడానికి రష్యా మనకి హెల్ప్ చేసింది. రష్యా హ్యాస్ అసిస్టెడ్ ఇన్ ఇండియాస్ ఎఫర్ట్స్ టు డిజైన్ ఎ న్యూక్లియర్ ప్లాంట్ అండ్ ఇట్స్ న్యూక్లియర్ సబ్మెరైన్. రష్యా కేవలం మనకి న్యూక్లియర్ ప్లాంటే కాదు, న్యూక్లియర్ సబ్మెరైన్ని కూడా ప్రొడ్యూస్ చేయడానికి మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా హెల్ప్ చేస్తూనే ఉంది. ఓకే, రష్యా ఈజ్ అన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ ఫర్ ఇండియా ఇన్ కేస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఎస్పెషల్లీ. ఓకే, రష్యా హ్యాస్ అసిస్టెడ్ ఇండియాస్ ఎఫర్ట్స్ టు డిజైన్ న్యూక్లియర్ ప్లాంట్ ఫర్ its nuclear submarine. In 2009, the Russia stated that Russia would not agree to curb on export sensitive technology to India. ఏం చెప్పింది? నేను అగ్రీ చేయను, నేను పంపిస్తాను ఇండియాకి, బికాస్ వీ బిలీవ్ ఇన్ ఇండియా దట్ ఇండియా ఈస్ గోన్ యూజ్ దిస్ ఎనర్జీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ గుడ్ రాదర్ దెన్ యూజింగ్ ఇట్ ఫర్ టెర్రరిజం యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ పాకిస్తాన్. ఓకే, a new accord signed in December 2009 with Russia gives India freedom to proceed with the closed fuel cycle, which includes mining, preparation of the fuel for its use at reactors and reprocessing the spent fuel. క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ అంటే స్టార్ట్ ఫ్యూయల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన దగ్గర నుంచి దాన్ని డిస్పోజ్ చేసే అంతవరకు కూడా ఆ టెక్నాలజీని ఇండియా వాళ్ళు యూజ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ రష్యన్స్. నెక్స్ట్, on December 22, 2015, during Prime Minister visit to Russia, Modi వచ్చేటప్పటికి joint program of action for localization of manufacturing in India for Russian designed nuclear power plants was signed with minimum of 12 reactor units will be built with collaboration of Russia. సో 2015లో కొత్త డీల్ చేసి ఏం చేసాం? రష్యన్ కొలాబరేషన్లో మళ్ళీ ఒక 12 న్యూక్లియర్ రియాక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాం. So next, the most important agreement of the decade was Indo-US nuclear decade. So here మీరు ఒక పిక్చర్ చూడొచ్చు, ఇండో న్యూక్లియర్ డీల్. బుష్ అండ్ మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు సైన్ చేశారు. దీన్ని మనం ఇంకో పేరు ఏంటంటే 123 అగ్రిమెంట్, 123 అగ్రిమెంట్ అని కూడా పిలుస్తాం. సి, ఇండో-US న్యూక్లియర్ డీల్ ఈస్ పాపులర్లీ డిస్క్రైబ్డ్ యాజ్ 123 అగ్రిమెంట్. ఎందుకు 123 అంటున్నాం? సి, బికాస్ it was signed as per section 123 of US Atomic Energy Act 1954. ఈ యాక్ట్ని అమెండ్ చేసిన తర్వాతే, ఏ యాక్ట్ అండి? 123 యాక్ట్ అండర్ US Atomic Energy Act of 1954 ప్రకారం వాళ్ళు ఏం చేశారు? మనకు అది ఫేవరబుల్గా లేకుండే దాన్ని కొద్దిగా అమెండ్ చేసి మనతో సైన్ చేసుకున్నాను. See how important America felt that we need to collaborate with India. Okay, what was that? The section says that if a country has signed non-proliferation treaty, NPT అంటే ఏంటంటే, NPT is non-proliferation treaty. ఓకే, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ వచ్చేసి దేని గురించి మాట్లాడుతుంది? దాట్ ఏ కంట్రీ షుడ్ నాట్ అక్వైర్
weaponized nuclear energy or weapons of mass destruction with nuclear capability. కంట్రీ అనేది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు అని చెప్పేసి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ చెప్తుంది. సో దాని గురించి అయితే ఏం చెప్తుంది, ద సెక్షన్ సేస్ ఇఫ్ ఎ కంట్రీ హ్యాస్ సైన్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ఈస్ సాటిస్ఫైడ్ దెన్ యుఎస్ కెన్ షేర్ న్యూక్లియర్ టెక్నాలజీ ఫర్ పీస్ఫుల్ యూజ్. కానీ ఏమైందండి, ఇండియా నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఇప్పటిదాకా సైన్ చేయలేదు. అది ప్లేస్ చేసినప్పటికీ మనం అన్నాం నేను ఒప్పుకోను. దాన్ని ఎందుకు ఒప్పుకోలేదంటే అప్పుడు ఈ 5 కంట్రీస్ ఏవైతే ఉండేవో పర్మనెంట్ 5 కంట్రీస్ ఇన్ యునైటెడ్ నేషన్స్లో 5 కంట్రీస్ ఏంటంటే చైనా, అమెరికా, వీళ్ళపైన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ కేవలం నాన్ పర్మనెంట్ మెంబర్స్ పైన మాత్రం ఖచ్చితంగా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో వై దిస్ ఇండిఫరెన్స్ అని చెప్పేసి మనం క్వశ్చన్ చేసాం. ఎందుకు ఇంత ఇండిఫరెన్స్, మీరేమో న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకోవచ్చు, మీరు అన్నీ పెట్టుకోవచ్చు, కానీ మేము పెట్టుకోకూడదా? సో ఈ క్వశ్చన్ మీద మనం అగ్రిమెంట్ సైన్ చేయలేదు. అయితే కానీ అమెరికా నుంచి సివిలియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే మనం పవర్ జనరేషన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఆ టెక్నాలజీని. అమెరికా వాళ్ళ ఈ యాక్ట్ ప్రకారం ఏముంది, వాళ్ళు ఎన్పిటి సైన్ చేసేంత వరకు కూడా మనం ఇవ్వము. ఎన్పిటి సైన్ చేస్తేనే అంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ సంతకం పెడితేనే మేము మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాము, లేకుంటే చేయము అన్నట్టుగా ఉండే. సో దాన్ని ఏం చేశామంటే వీళ్ళు ఫర్ ద పీస్ఫుల్ యూజ్ ద కేస్ ఆఫ్ ఇండియా ద ప్రాబ్లమ్ వాజ్ ఇట్ వాజ్ నాట్ అడాప్టెడ్ ఎన్పిటి, చేయలేదు మనం. దేర్ఫోర్ ఇన్ 2006 2006లో ఏం చేశారు, యుఎస్ అమెండెడ్ ద సెక్షన్ 123 త్రూ హైడీ యాక్ట్. ఏ యాక్ట్ ప్రకారం, హైడీ యాక్ట్ ప్రకారం దాన్ని అమెండ్మెంట్ చేసి దాంట్లో చిన్న చేంజెస్ తెచ్చి విచ్ రిమూవ్డ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎన్పిటి. కేవలం ఇండియాతో సత్సంబంధాలు పెంచుకోవడానికి అంత పెద్ద క్లాస్ని తీసేశారు. ఏంటి, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ సంతకము అవసరం లేదు, దాంట్లో మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోయినా మేము మీకు న్యూక్లియర్ టెక్నాలజీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సివిలియన్ యూజ్ అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి మేము పంపిస్తామని చెప్పి ద డీల్ వాజ్ కంక్లూడెడ్ ఇన్ 2007 అండ్ రాటిఫైడ్ బై ద ఇండియన్ పార్లమెంట్ ఇన్ 2008. రాటిఫికేషన్ అంటే దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం, దా కండిషన్స్ మనం ఒప్పుకున్నాం అని అర్థం. ఓకే, నెక్స్ట్. సో వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద అగ్రిమెంట్? అసలు అగ్రిమెంట్లో ఏముందో కూడా తెలుసుకోవాలి. బ్లైండ్గా ఏదో అగ్రిమెంట్ చేసామంటే కాదుగా. సో అగ్రిమెంట్లో యుఎస్ విల్ సప్లై న్యూక్లియర్ ఫ్యూల్ టు ఇండియా, రాదర్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ద స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఆఫ్ యురేనియం that is at least 1 year fuel in advance for the reactors in the civilian category. In case the US is not able to fulfill the requirement, then it will ask others to supply the nuclear fuel. ఏం చెప్తుంది, నేను నీకు న్యూక్లియర్ ఫ్యూయల్ని కన్సిస్టెన్స్గా ప్రొడ్యూస్ చేస్తా, మినిమం నీ దగ్గర 1 సంవత్సరం పాటు నిల్వలు ఉండేలా చేస్తాను, ఒకవేళ నేను పంపని ఎరలా మిగతా వారి దగ్గర నుంచి కూడా అడిగి మరి మీకు పంపిస్తాము అని చెప్పేసి ఫస్ట్ డీల్. ఎంత ఫేవరబుల్గా ఉంది ఇక్కడ చూడండి మీరు. నెక్స్ట్, ద యుఎస్ విల్ గివ్ ఇండియా ఎ న్యూక్లియర్ రియాక్టర్. వన్ ఆఫ్ దేర్ సప్లయర్స్ ఈస్ ఎక్స్పోర్టింగ్ 6 రియాక్టర్స్ టు కొవ్వాడా ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ ఇలాంటివి మీరు నోట్ చేసుకోవాలి. రష్యా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మనం కూడంకులం పెడితే యుఎస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఏం పెడుతున్నామండి, కొవ్వాడాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సప్లై చేస్తాం మేము. కొవ్వాడాలో ఎక్కడ ఉంది, కొవ్వాడా ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎవరు బిల్డ్ చేస్తున్నారు, యుఎస్ వారి కోఆపరేషన్తో కొవ్వాడాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్. నోట్ దిస్ పాయింట్. ఓకే, ద యుఎస్ వాజ్ వెరీ రిలక్టెంట్ టు అలౌ ద రీప్రాసెసింగ్ ఆఫ్ ద స్పెంట్ ఫ్యూయల్. దేర్ అగ్రిమెంట్ వాజ్ దాట్ సచ్ ఎ ఫెసిలిటీ ఈస్ నాట్ బీన్ ఎక్స్టెండెడ్ టు ఎనీ కంట్రీ. ఏమన్నారంటే, అయ్యో మీరు థోరియం బేస్డ్ రియాక్టర్ కదా, మనం చూసాం. ఏం చూసాం మనం, 3 స్టేజెస్ ఆఫ్ న్యూక్లియర్ పాలసీ. ఏం చూసాం, ఫస్ట్ స్టేజ్ నుంచి వచ్చిన అవుట్పుట్ని నెక్స్ట్ స్టేజ్లో పెడుతూ థోరియం బేస్డ్ రియాక్టర్స్ని అల్టిమేట్గా ప్రొడ్యూస్ చేయడం. అయితే వీళ్ళు ఇప్పటిదాకా యుఎస్ వాళ్ళు బయట ఏ కంట్రీతోని కూడా ఆల్రెడీ యూజ్ చేసిన ఫ్యూయల్ని ఏదైతే మళ్ళీ అవుట్పుట్ వచ్చిందో ఆ ఫ్యూయల్ని మళ్ళీ యూజ్ చేసుకునేలాగా అగ్రిమెంట్ ఎప్పుడు చేయలేదు. కేవలం ఇండియా కోసం అగ్రిమెంట్ చేసింది. ద టెక్స్ట్ ఆఫ్ అగ్రిమెంట్ సేస్ ఇండియా విల్ సెటప్ ఎ సెంట్రలైజ్డ్ రీప్రాసెసింగ్ ఫెసిలిటీ వేర్ ద స్పెంట్ ఫ్యూయల్ ఆఫ్ ఆల్ 14 రియాక్టర్స్ విల్ బి బ్రాట్ అండ్ ఇట్ షుడ్ బి సేఫ్ గార్డెడ్ విత్ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఎప్పటి వరకు చేయని దాన్ని మన ఇండియాతో చేసింది. ఏంటి, మీ ఫ్యూయల్ని రీప్రాసెస్ చేసుకోండి, మళ్ళీ యూజ్ చేసుకోండి అని ఒక సెంట్రల్ ఫెసిలిటీ పెట్టండి. ఆ సెంట్రల్ ఫెసిలిటీ ఎవరు చూస్తారు,
IAEA వాళ్ళు చూస్తారు. ఇది ఒక ఇంటర్నేషనల్ బాడీ, ఓకే, ఇండిపెండెంట్ బాడీ అది. Next you see, the US was looking to establish a connection between termination of deal and nuclear testing, which was outrightly rejected by India. The agreement says that if India conducts nuclear tests, then US will try to understand the circumstances that will be followed by negotiation between two countries, which should be concluded within a year. Any of two terminate the deal by giving 1 year notice in advance. The deal is reviewed annually by US President. అంటే ఏం చెప్తున్నారంటే మీ ఇద్దరిలో ఎవరైనా ఈ డీల్ని క్యాన్సిల్ చేయవచ్చు, కానీ ముందుగా ఒక సంవత్సరం ముందుగా మీరు చెప్పాలి మాకు, ఓకే. చెప్పినప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ దాన్ని కన్సిడరేషన్ తీసుకొని క్యాన్సిల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇంకోటి ఏమన్నారంటే ఒక క్లాజ్ పెట్టారు, మీరు ఒకవేళ న్యూక్లియర్ వెపన్ టెస్ట్ చేస్తే మీ డీల్ మేము క్యాన్సిల్ చేస్తాం 1 year లోపు అని ఒక కండిషన్ పెడితే మనం ఒప్పుకోలేదు. మేము ఎలా ఒప్పుకుంటాం? న్యూక్లియర్ టెస్ట్ అనేది మా పర్సనల్ ఇష్యూ, మా సెక్యూరిటీ ఇష్యూ, కాబట్టి మేము దీనికి ఒప్పుకోము అని చెప్పి కూడా చెప్పామన్నమాట. నెక్స్ట్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద డీల్. ఈ డీల్ వల్ల మన పైన ఎటువంటి ఇంప్లికేషన్స్ వచ్చాయి? ఇండియాస్ న్యూక్లియర్ ఐసోలేషన్ వాస్ బ్రోకెన్. అప్పటి వరకు కేవలం రష్యా మీదనే డిపెండ్ అయ్యాం. వేరే కంట్రీస్ ఏవి ధైర్యం చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ మన దగ్గరికి వస్తే యుఎస్ వాళ్ళ మీద శాంక్షన్స్ వేస్తుంది. ఎందుకండి 1975 తర్వాత మన పైన శాంక్షన్స్ వచ్చాయి. ఎప్పుడు? ఫస్ట్ టెస్ట్ ఆఫ్ న్యూక్లియర్ ఇక్కడ స్మైలింగ్ బుద్ధ, పోఖ్రాన్ 1 అంటాం దాన్ని, పోఖ్రాన్ 2 1998. ఆ సంవత్సరం కూడా మన పైన శాంక్షన్స్ వేశారు, ప్రతి కంట్రీ శాంక్షన్ వేశారు UN వాళ్ళతో సహా. సో ఈ శాంక్షన్ తప్పించుకోవడానికి ఏ కంట్రీ రాలేదు. సో ఇప్పుడు అమెరికానే ముందుకొచ్చి మనతో డీల్ చేసింది. ఏ విధంగా? నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సంతకం పెట్టకపోయినా తీసుకుంటానంది. కాబట్టి we ended our nuclear isolation. Access to the latest nuclear technology with vital for energy security. మన ఎనర్జీ సెక్యూరిటీ మనం పొందగలిగాం, ఓకే. రికగ్నిషన్ యాజ్ ఎ కంట్రీ విత్ న్యూక్లియర్ వెపన్. మనం న్యూక్లియర్ కంట్రీ అని వాళ్ళు గుర్తించారు. అప్పటి వరకు మనం గుర్తించలేదు. మీరు ఎక్కడ న్యూక్లియర్ కంట్రీయా, మీరు మంచి కంట్రీ కాదు, మీరు రోగ్ కంట్రీ అనేవాళ్ళు. ఇప్పుడు మీరు ఒక గొప్ప కంట్రీనే, మీరు న్యూక్లియర్ కంట్రీనే, మళ్ళీ మీ న్యూక్లియర్ కంట్రీ పీస్ఫుల్ కంట్రీ అని మనకి రికగ్నిషన్ ఇచ్చారు. రిటైనింగ్ ద రైట్ టు కండక్ట్ ద న్యూక్లియర్ టెస్ట్. మీ ఇష్టం మీరు చేసుకోండి, కానీ ఎవరికి హాని కలగకుండా, రైట్, మీరు చేస్తున్నారు కదా గొప్ప, అలా గుర్తించారనమాట. డీహైఫనేషన్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ బై USA. డీహైఫనేషన్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ బై USA అంటే అప్పటి వరకు USA కూడా మొత్తం పాకిస్తాన్ సైడే ఇంక్లైన్ అయి ఉండే. సో ఇప్పుడు ఏమైంది? ఆ పాకిస్తాన్ కోణం నుంచి ఇండియాని చూడడం మానేసింది. అప్పటి వరకు పాకిస్తాన్ కోణం నుంచే చూసేది మని, ఇప్పుడు సపరేట్గా చూడడం మొదలుపెట్టింది రెండింటిని. నెక్స్ట్ ఇండో-జపాన్ న్యూక్లియర్ అగ్రిమెంట్. ఇప్పుడు ఒక రష్యా అయిపోయింది, US అయిపోయింది, ఇప్పుడు జపాన్కి వచ్చాం. జపాన్ అగ్రిమెంట్ ఏంటంటే ఇండియా ఈజ్ ద ఓన్లీ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ కంట్రీ, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ కంట్రీ, NPT ఏదైతే సైన్ చేయలేదో ఈజ్ ద ఓన్లీ కంట్రీ విత్ హూమ్ జపాన్ హ్యాస్ సైన్ ద న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్. జపాన్ వేరే అన్ని కంట్రీస్తో చేసినప్పటికీ ఆ అన్ని కంట్రీస్ కూడా NPTని సైన్ చేశాయి, కానీ మన భారతదేశం ఒక్కటే ఎక్స్క్లూజివ్ స్పెషల్ కేస్. చూడండి హౌ రెస్పెక్ట్ వీ హ్యావ్ ఆన్ అవర్ న్యూక్లియర్ ఐడియాలజీ. మనకున్న మన న్యూక్లియర్ డాక్ట్రిన్, దట్ ఈస్ నో ఫస్ట్ యూజ్ పాలసీ, NFT అంటాం దాన్ని. దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో NFTలో మనకున్న డాక్ట్రిన్ చూసి ఎన్ని కంట్రీస్ మన దగ్గరికి వచ్చి మరి అగ్రిమెంట్ చేసుకున్నారో చూడండి. See, the agreement was finalized in November 2016లో ఫైనలైజ్ చేశాం. The deal was important for 2 reasons. 2 reasonsకి డీల్ ఇంపార్టెంట్. ఏంటది? జపాన్ along with China and Russia enjoyed the monopoly over steel which requires the core of the nuclear reactors. ఏ కంట్రీస్ అండి? జపాన్, చైనా, రష్యా, ఈ 3 కంట్రీస్ పైన మోనోపోలీ, అంటే వాళ్ళ దగ్గరే దాదాపు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో యూజ్ చేసే స్టీల్ స్టాండర్డ్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో తద్వారా ఏమైంది? డీల్ ద్వారా మనకి ఆ స్టీల్ అనేది ఇంపోర్ట్ రావడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ వచ్చేసి ద ఫ్రెంచ్ సప్లయర్ అరీవా. ఓకే, ఫ్రెంచ్ సప్లయర్ అరీవా ఇస్ కంట్రోల్డ్ బై మిత్సుబిషి అండ్ జనరల్ ఎలక్ట్రికల్ అండ్ వెస్టింగ్ హౌస్ ఆఫ్ USA ఆర్ కంట్రోల్డ్ బై, అయితే అరీవాని ఇవి కంట్రోల్ చేస్తే ఈ US కంపెనీస్ని కూడా హిటాచి మరియు తోషిబా కంట్రోల్ చేస్తున్నాయి. ఓకే, రెస్పెక్టివ్లీ. ఇన్ ద absence ఆఫ్ అన్ అగ్రిమెంట్ విత్ జపాన్, the French and American suppliers would have failed to get the consent of supplying nuclear reactors. ఫ్రెంచ్ వాళ్ళు మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ హెల్ప్ చేస్తూ ఉన్నారు, రష్యా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు,
కానీ ఈ రష్యా కంపెనీస్, ఈ ఫ్రెంచ్ కంపెనీస్ మరియు యుఎస్ కంపెనీస్ని కంట్రోల్ ఎవరు చేస్తున్నారండి? తోషిబా ఉన్న ముస్తుబుషి. ఇవి ఎక్కడి కంపెనీస్? జపాన్ వాళ్ళ కంపెనీస్. సో ఇప్పుడు మనం జపాన్తో అగ్రిమెంట్ చేయకపోతే వీళ్ళు సప్లై ఆపేస్తారు వాళ్ళకి సప్లై ఆపేస్తే మనకు కూడా రావు కదా న్యూక్లియర్ రియాక్టర్స్. సో దిస్ డీల్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇన్ ద పర్పస్ ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ విత్ న్యూక్లియర్ ఎనర్జీ. When the negotiation started with Japan, they proposed highly unrealistic condition that India was to make unequivocal conditions that it will never conduct nuclear test. ఏం అడిగింది? జపాన్ కూడా అడిగింది, మీరు నేను అగ్రిమెంట్ చేయాలి అంటే మీరు ఎప్పుడు కూడా న్యూక్లియర్ టెస్ట్ చేయకూడదు ఇంకా. సో మనం ఏమన్నాం? నేను ఒప్పుకోను. వాళ్ళు ఏమంటున్నారు? 1, 2, 3 అగ్రిమెంట్లో వాళ్ళు అడిగారు కదా, మీరు ఒప్పుకున్నట్టే కదండి. మేమెక్కడ ఒప్పుకున్నామయ్యా, మేము ఒప్పుకోలేదు, మేమైతే సంతకం పెట్టాము, మీరు ఇలా న్యూక్లియర్ టెస్టులు చేయొద్దు అంటే మేము సంతకం పెట్టామని అప్పుడే చెప్పేసామన్నమాట. నెక్స్ట్, ఫాలోయింగ్ ద ఫుకుషిమా యాక్సిడెంట్. ఫుకుషిమా వచ్చేసి జపాన్లో న్యూక్లియర్ రియాక్టర్ ఫెయిల్ అవ్వడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. అక్కడ 2 వ్యక్తులపైన రేడియేషన్ హెవీగా కావడం వల్ల ఒక వ్యక్తి మాత్రం చాలా దారుణంగా చనిపోవడం జరిగింది. జస్ట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ లుక్ దట్ ఫుకుషిమా ఇన్సిడెంట్ విత్ యువర్ ఓన్. ఓకే, ఇంట్రెస్ట్ ద్వారా మీరు చూడొచ్చు. ద టాక్స్ గాట్ సస్పెండెడ్. ఈ యాక్సిడెంట్ ద్వారా టాక్స్ అనేది సస్పెండ్ అయ్యాయి, అంటే లాంగ్ టర్మ్లో అయ్యాయన్నమాట. సో లేటర్ వెన్ దే వర్ రిజ్యూమ్డ్, ఇండియా చేంజ్ ద ప్రపోజల్ ఫ్రమ్ పర్చేసింగ్ ద స్టీల్ టు పర్చేజ్ ఆఫ్ రియాక్టర్స్. ద న్యూక్లియర్ అగ్రిమెంట్ విత్ జపాన్ హ్యాస్ 2 సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్. 2 సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. చూడండి, ఏమన్నా మనం అప్పటిదాకా స్టీల్ కోసం ప్రాకులాడాం, మాకు స్టీల్ కావాలి, మీది మాకు స్టీల్ కావాలి. కానీ టైం చేంజ్ అయింది, ఇప్పుడు మనకేం కావాలి? నాకు స్టీల్ వద్దు, ఇంకా రియాక్టర్సే పంపండి డైరెక్ట్గా అంటున్నాం. So, note on views, the understanding it carries 2 commitments by India. 2 commitments ఇచ్చింది ఇండియా. ఏంటి? నో ఫస్ట్ యూస్ పాలసీ, వాలంటరీ రెస్ట్రిక్టింగ్ ఆన్ న్యూక్లియర్ టెస్టింగ్. ఏమంటున్నాడు? నేను వాలంటరీగా చేద్దాం అనుకుంటేనే నేను ఆపేస్తాను, మీరు ఆపేయమంటే నేను ఆపను. మరియు నేనేమంటున్నాను? నేను నో ఫస్ట్ యూస్ పాలసీ యూజ్ చేస్తున్నాను అంటే ఎవరైనా నన్ను అటాక్ చేసే అంతవరకు కూడా నేను వాళ్ళపైన నా న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయను అనేసి చెప్పామన్నమాట. ఈ 2 కండిషన్స్ పెట్టేసాం ఆల్రెడీ. నెక్స్ట్, ద సెకండ్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్ ద మెయిన్ అగ్రిమెంట్. ఏంటంది సెకండ్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్? ఏమంటుంది? వాలంటరీ రెస్ట్రిక్టింగ్ ఆన్ న్యూక్లియర్ టెస్టింగ్. వాలంటరీ రెస్ట్రిక్టింగ్ ఆన్ న్యూక్లియర్ టెస్టింగ్. నా ఇచ్చి నేనే ఆపేస్తాను, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఓకే, అకార్డింగ్ టు జపాన్ బోత్ ద డాక్యుమెంట్స్ ఆర్ బైండింగ్. జపాన్ ఏమంటుంది? ఇది కూడా బైండింగే మీ పైన. కానీ ఇండియా ఏమంటున్నాం? నాకు బైండింగ్ కాదు, అది నా ఇష్టం ద్వారా నేను నీకు చెప్పాను. See, whereas India's position is that only main agreement is binding, that is no first use policy. Japan is trying to establish connection between conduct of nuclear test and termination of nuclear deal. ఏమంటుంది? నువ్వు న్యూక్లియర్ టెస్ట్ చేయి, నేను క్యాన్సిల్ చేస్తా ఈ డీల్. దీనిపైన లింక్ చేద్దామంటారు వేసింది, కానీ మనం ఒప్పుకోవట్లేదు. See, India cannot accept this interpretation because then the others will also start demanding similar provisions. నీకు ఒక్కనికి ఇస్తే మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఆల్రెడీ రష్యాతో చేసా, అమెరికాతో చేశా, ఇప్పుడు మళ్ళీ అమెరికా వచ్చి మీద పడుతుంది, మీరు వాళ్ళతో సైన్ చేస్తారు, మాకెందుకు సైన్ చేయలేదని. సో వీ డు నాట్ వాంట్ సచ్ థింగ్స్ టు హ్యాపెన్. కాకపోయింది, నేను మాత్రం నా పాలసీని మెయింటైన్ చేస్తా. బికాజ్ వెన్ చైనా అండ్ పాకిస్తాన్ ఇట్లాంటి 2 న్యూక్లియర్ వెపన్స్ దేశాలు మరియు వాటి కన్ను మొత్తం ఇండియా పైన ఉన్నప్పుడు మనం టెస్ట్లు ఎలా ఆపేస్తామండి? సో దాట్స్ వై వీ డి నాట్ సైన్. And one more possible is negative fallout is the dilution of the predictability among the nuclear agreement, which might hurt the prospects of NSG membership. ఏమన్నారు? ఈ ద్వారా ఎన్ఎస్జీ మెంబర్షిప్ కూడా మనకు రాకపోవచ్చు. ఎన్ఎస్జీ అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మనం 1975లో న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు దానికి పుట్టిన బిడ్డే ఈ ఎన్ఎస్జీ గ్రూప్. దాని గురించి మాట్లాడుతాం. Given the geopolitical scenario where the US is withdrawing and China is expanding, it is highly unlikely that Japan will do anything to undermine India's position. Realistically, India will conduct the nuclear test if China carries out some serious provocation. Given the fact that China is a security threat to Japan as it is to India, Japan will have to sympathetic view. ఏమంటున్నాడు? యుఎస్ అనేది తగ్గుతూ పోతుంది రోజు రోజుకి, చైనా పవర్ పెరుగుతూ పోతుంది. చైనా ఇండియాకి ఎంత థ్రెట్టో జపాన్కి కూడా అంతే హానికరం. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక సింపథెటిక్ వ్యూ ఉంటుంది. అయ్యో నాకు హాని చేస్తున్నాడు, వీనికి హాని చేస్తున్నాడు, కాబట్టి జపాన్ వాళ్ళకి గతి లేదు, ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే మనతో అగ్రిమెంట్. ఓకే, సో అకార్డింగ్ టు ద అగ్రిమెంట్ ఇండియన్ కంపెనీస్ అండ్ జపానీస్ ఆల్రెడీ సైన్ చేస్తాం. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఈ
అగ్రిమెంట్ ద్వారా ఏమన్నారంటే ఇండియా కంపెనీస్ను జపనీస్ కంపెనీస్ ఇద్దరూ కలిసి ఒక జాయింట్ వెంచర్ ద్వారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసి పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు అని. విల్ ఫెసిలిటేట్ అండ్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ. ఇండియా విల్ రీప్రాసెస్ ద స్పెంట్ ఫ్యూయల్ ఫర్ జపాన్. This is how the Japan has been made a stakeholder in the process of having NSG membership. సో దీని ద్వారా ఏం చేసాం, మనం జపాన్తో అగ్రిమెంట్ అవడం ద్వారా ఏం చేసాం, జపాన్ని మన బుట్టలో వేసుకొని ఎన్ఎస్జీ మెంబర్షిప్ కోసం సపోర్టర్స్లో మనం పెట్టుకున్నాం అనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, మనం రీప్రాసెసింగ్ యూనిట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఎవరితో? అమెరికా వాళ్ళతో 123 అగ్రిమెంట్లో. సో అదే రీప్రాసెసింగ్ యూనిట్లో జపాన్ వాళ్ళకు కూడా మనం ఫ్యూయల్ని రీప్రాసెస్ చేసి ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం న్యూక్లియర్ అగ్రిమెంట్ విత్ ఫ్రాన్స్ గురించి కూడా చూద్దాం ఒకసారి. సో ఫ్రాన్స్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు సైన్ సివిలియన్ న్యూక్లియర్ అగ్రిమెంట్ విత్ ఇండియా. ఎప్పుడు సైన్ చేశామండి? 2008లో సైన్ చేశాం. జపాన్తో 2016, అమెరికాతో 123 అగ్రిమెంట్ 2008లో, మళ్ళీ దానికి ముందే మనం రష్యాతో కూడా సైన్ చేశాం. ఓకే, ఆఫ్టర్ ద కంప్లీట్ వేవియర్ ప్రొవైడెడ్ బై ది ఎన్ఎస్జీ వాళ్ళు అప్పటి వరకు మన పైన రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఏంటి, ఇండియాతో ఎవరు చేయకూడదు అది ఇది అని చెప్పేసి. ఎన్ఎస్జీ అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, గుర్తుపెట్టుకోండి ఇది కూడా. సో ఆఫ్టర్ ఎనర్జీ విత్డ్రా చేసిందో మన పైన రెస్ట్రిక్షన్స్, అప్పుడు ఫ్రాన్స్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ. ఎనర్జీ విత్డ్రా చేయకముందు రష్యా. ఓకే, నౌ డ్యూరింగ్ ద December 2010 విజిట్ ఆఫ్ ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వచ్చారు, అప్పటి ఫ్రెంచ్ ప్రెసిడెంట్, టు ఇండియా. Framework agreements were signed for setting up the third generation EPR reactors of 1650 megawatt each at జైత్పూర్, మహారాష్ట్ర. ఇది నోట్ చేసుకోవాలి మీరు. జైత్పూర్ మహారాష్ట్రలో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ ఎవరి కోఆపరేషన్తో వచ్చింది? ఫ్రాన్స్ వాళ్ళ కోఆపరేషన్తో. ఇంతకుముందు కవ్వాడ ఆర్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ ఎవరి కోఆపరేషన్తో వచ్చింది? ఇట్ కేమ్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ USA. సో దాట్ యూ నీడ్ టు రిమెంబర్. ఫ్రెంచ్ కంపెనీ అరేవా. ఎవరు వాళ్ళు చేస్తున్నారు దీన్ని? ఫ్రెంచ్ కంపెనీ అరేవా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఆఫ్ Telugu One Academy.